హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియోస్. సో గాయస్, ఇప్పుడైతే మనది లదాఖ్ సిరీస్లో ఎపిసోడ్ 2 డే 2. సో నిన్న రాత్రి మనం ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసినాం. బండిని అయితే ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ అయితే చేసేసినాం బండిని. సో ఎట్లా అనిపించింది బ్రో నైట్? బ్రో మంచిగా అనిపించింది. క్రేజీయా? యా, వెరీ క్రేజీ బ్రో. ఫుల్ అడ్వెంచర్గా ఉండింది. నైట్ 2 అయితే నిన్న అయితే మేము 5 o'clock స్టార్ట్ చేసినాము. మీరు ఎవరన్నా చూడకపోతే చూడండి, మీరు లాస్ట్ వీడియో ఎపిసోడ్ 1 మంచిగా పూజ చేసుకొని అయితే మేము బయలుదేరినాం. సో ఇప్పుడైతే టెంట్ ఇవన్నీ తీసేసి మేమైతే ఇప్పుడు చైన్ లూప్ అయితే వేసుకోవాలి. చైన్ లూప్ చేసుకొని మనం బండి అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా టిఫిన్ చేయలే. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. 8:30 అవుతుందా? 8 అవుతుంది. సో మొత్తం పూజ చేసుకొని నిన్న వెళ్ళినాము, బయలుదేరినాం మనము. సో మీరైతే లైక్ కొట్టుకొని ఈ వీడియో స్టార్ట్ అయితే చేయండి, బయలుదేరదాం. గైస్ మేమైతే ప్యాకింగ్ అయితే వేసుకున్నాం. బ్రో వెళ్దామా? చలో, నాకు ఫోన్ ఇక్కడ పెట్టి. బండి అయితే ఆన్ చేసినాం. మ్యాప్స్కి ఫోన్ పెట్టేసాయి. అమ్మా వచ్చేసింది. పెట్రోల్ హాఫ్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్లోనే అంకుల్ అప్పటి నుంచి మనకి ఛానల్ అంటుండు. పెట్రోల్ పోపించుకొని ఛానల్ కూడా ఇచ్చేద్దాం. యూట్యూబ్ ఛానల్ చెప్పండి అంటున్నారు. ఛానల్ ఇద్దాం. కథం పెట్రోల్ కూడా అట్లనే కొట్టించుకుందాం. ఎందుకంటే ఈడనే ఉన్నాం కదా మనం నైట్. ఫుల్ ట్యాంక్ చేసేయండి. ఊకే ఇది ట్యాంక్ బ్యాగ్తో తీయాల్సి వస్తుంది. తీసుకురా అంకుల్ ఛానల్. తీసుకోలేదు ఇదే సెన్సాయ్, విశ్వక్ సెన్సాయ్, విశ్వకిషన్ సాయి. పేరుండే ఏం పేరు మీ ఛానల్? విశ్వక్ సెన్సాయ్. ఫోన్ ఇస్తే నేను కొట్టేసి ఇస్తా. ఫోన్ లేదు కానీ రాష్ట్ర వీళ్ళందరూ గుర్తులు కడుగుతున్నా. విశ్వకిషన్ సాయి. ఓకే అంకుల్, మరి వెళ్తున్నాం. రైట్ గాయస్, ఇదిగోండి ఇప్పుడే తినడానికి అయితే ఆగినాము. సో తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కర్రీ బ్లాగ్ చేయలేము కదా అని గుర్తొచ్చి, సో తినడం అయిపోయిన దోశ, ఇడ్లీ, వడ అన్నీ తిన్నాము. గోలీ సోడా కూడా తాగినాము. సో మొత్తం తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బ్లాగ్లో అయితే మైక్ వచ్చేసి కరెక్ట్ పెట్టుకున్నా మైక్. కానీ మైక్ ఇది బ్లూటూత్ ఏమైతే అంటే మైక్ కూడా ఆన్ చేయాలి. నేను కెమెరా ఆన్ చేసినప్పుడల్లా బండి పక్క కాపి మైక్ కూడా ఆన్ చేసుకొని అది రికార్డ్ అవుతుంది ఆ మైక్లో, అది కూడా చెక్ చేసుకోవాలి. అదే వైర్ మైక్ అనుకోండి, పెట్టేస్తే కదా మనం ఎప్పుడైనా కెమెరా ఆన్ చేస్తే ఆటోమేటిక్ అవుతుంది. సో దీనిలో ఇది ఇప్పటిదాకా నేను కొంచెం నడిపినా కదా, నడిపినంతసేపు ఏమైందంటే అది నేను కెమెరా ఆన్ చేసిన మైక్ ఆనే ఉంటుంది అనుకున్నా, మైక్ ఆఫ్ ఉంది. సో డైరెక్ట్ కెమెరా నుంచి రికార్డ్ అయింది. నా వాయిస్ అంతా రాలేదు. సో కొంచెం అయితే వచ్చింది, రికార్డ్ వచ్చింది. స్టార్టింగ్లో మనం ఆడకి వెళ్ళినాం కదా, అదైతే వచ్చింది. సో చూద్దాం. ఇప్పుడు వెళ్తా ఉంటే అన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. అన్నీ ఉన్నాయి. లదాఖ్ వరకు పోయేసరికి మొత్తం అంతా పర్ఫెక్ట్ అయ్యేసి హైదరాబాద్కి రిటర్న్ వచ్చేస్తాం. దాని తర్వాత మళ్ళీ కొత్తది ట్రిప్ వేద్దాం, అది కూడా నేను మీకు చెప్తా. సో ఫస్ట్ అయితే ఇదైతే కానీ సో ఇప్పుడు మనం బయలుదేరుదాం. సో గాయ్స్, ఇవ్వండి మనం అయితే మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట. సో మన జీటీ మీద చూడండి ఎట్లా అనిపిస్తుంది బ్రో. మస్తు ఉంది బ్రో. క్లైమేట్ కొత్త ర్యాంప్ ఉంది. క్లైమేట్ జబర్దస్త్. అటు చూడండి, ఆవులు జబర్దస్త్ ఉంది. సో ఇప్పుడే మేము ఒక చిన్న బ్రేక్, అంటే కాలు నొప్పి అవుతుంది కదా మనకి, అందుకే మేము ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం. ఫుల్ ట్యాంక్ అయితే వేయించేసుకున్నాం, బండిలో పెట్రోల్ అయితే వేయించుకున్నాం. సో ఇక్కడ థంబ్నెయిల్కి కొన్ని ఫొటోస్ అయితే దిగుదాం, దాని తర్వాత వెళ్దాం. ఈరోజు ఎంతవరకు వెళ్తాము, మంచిగానే బాగానే వెళ్ళాలి.
ఈరోజు మేము ఢిల్లీకి మొత్తం మనాలికే మేము 3-4 డేస్లో వెళ్ళిపోవాలి అనుకున్నాం. 4 డేస్లో మనాలి, ఈరోజు సెకండ్ డే. ఎంత దూరం పోతాం చూద్దాం. ఒక్కసారి హైవే మీదకి వచ్చినామంటే ఇక మొత్తం ఢిల్లీ వరకు హైవేనే. ఎట్లా అనిపిస్తుంది బ్రో? మస్తుంది బ్రో, క్లైమేట్ మామూలుగా లేదు అసలు. రైడ్ చేస్తుంటే మంచి అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. ఇదిగోండి రైడర్స్ ఎట్లా పోతుంది హాయ్ చెప్తాడు. చూసారా మీరు, చాలా మంది రైడర్స్ కలుస్తారు మాకు. చాలా మంది అంటే ఇప్పటికి ఒక 6 నెంబర్స్ చూసినాం, ఇది 7th. వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఆంధ్రలో విజయవాడ. అచ్చా, విజయవాడ నుంచి వస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎట్లా రోడ్, వాళ్ళు ఎట్లా మరి వాళ్ళు అలా సేమ్ రోడ్ మనలకి. మనం హైదరాబాద్ నుంచి మన హైదరాబాద్లో జాయిన్ అయ్యి వచ్చారు వాళ్ళు. అచ్చా, వాళ్ళ వాళ్ళు డైరెక్ట్ బైపాస్ మీద. ఏమో మనకి ఇవన్నీ రేట్లు తెలియదు. డైరెక్ట్ లదాఖ్ అంటే లదాఖ్లో ల్యాండ్ అయిపోవాలి ఇట్లా అంతే. చలో లెట్స్ గో గైస్, లెట్స్ గో. నాకు దీనిలో మన హెల్మెట్కి గోప్రోలోకి వెళ్ళి తీసేయడం కంటే నాకు ఇట్లా డైరెక్ట్ వ్లాగ్ తీయడమే ఇష్టం. సో కానీ ఇప్పుడు మనం బండి మీద పోతున్నాం కాబట్టి తీయాలి. సో బయలుదేరదాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మహారాష్ట్రలోకి అయితే ఇంకా ఎంట్రీ కాలేదు. మహారాష్ట్రలోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో మెయిన్ మనకి మహారాష్ట్రని క్రాస్ చేయాలి. నేనైతే ఈరోజు మహారాష్ట్ర నుంచి బయటకు వెళ్ళాలి అని అనుకున్నాను. ఇంకా వెళ్ళలేదు మహారాష్ట్రకి. ఇంకా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది మహారాష్ట్ర. ఇంకా ఇప్పుడు ఫ్యూల్ కూడా పొద్దున కొట్టించినాం కదా, అదే ఉంది, అయిపోయింది మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్యూల్ బ్రేక్ అయితే తీసుకోవాలి. ఫుల్ పాటలు పెట్టుకొని అయితే పోతున్నాం కాల్సింది. స్పీడ్గా పెట్టుకున్నాం ఎందుకంటే వెనకాల లగేజ్ ఉంది కదా. ఉంది అసలు బుద్ధి ఏమైనా ఉందా? నో డౌన్ నెంబర్ ప్లేట్. అలా నేను వస్తూనే ఉన్నా, కనీసం అంత కూడా తెలియలేదు. వెనకాల ఒక వెహికల్స్ ఉంటాయండి, వేసుడే. అది కూడా డ్రైవరు పక్కన సీట్ ఏమైనా డ్రైవింగ్ చేసేటోడే వస్తుంది. మినిమం కామన్ సెన్స్ ఉండదు. ఎట్లా మాకు పొద్దున్న నుంచి చాలా అయినాయి కానీ అప్పుడు కెమెరా ఆన్ లేకుండా. ఇప్పుడు కెమెరా ఆన్ చేసి ఇట్లా బ్లాగ్ తీసామని తీస్తున్నా కథం చేసి అన్నీ చాలు ఉంచుతారు, పేపర్లు వేసేస్తారు. కనీసం ఒక అంత పెద్ద 7 సీటర్ కారు ఒకటి పెట్టుకోవచ్చు కదా లోపల, కవర్ అనే కూడా దాంట్లో వేసేస్తే అయిపోయి. ఆగినప్పుడు ఒకటి పక్కకు వేస్తే అయిపోతుంది. ఒక డస్ట్బిన్ ఏదో హోటళ్ళలోనో ఎక్కడో ఒక దగ్గర వేస్తే అయిపోతుంది. పొద్దు నుంచి ఉంటే ఒకళ్ళైతే ఒకళ్ళేమో ఉంచితే వచ్చి మా మీద పడ్డది. మన డ్రైవర్ మాత్రం జబర్దస్త్ మజా వస్తుంది. అదే ఫోన్లో వస్తూనే ఉన్నాయి కాబట్టి నాకు నుంచి షాప్లో నుంచి అందరి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కాల్ వస్తూనే ఉంది. జనాలు మారిపోయారు, అన్ని ప్లేసెస్ మారిపోయి మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయారు. జనాలు హిందీలో మాట్లాడుతున్నారు, మళ్ళా ప్లేసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. సరే చలో లెట్స్ గో. ఎక్కేసి చలో. ఫ్యూల్ కూడా ఫుల్ ట్యాంక్. మళ్ళీ ఇప్పుడు ఒక 100 కిలోమీటర్స్ వరకు నో స్టాప్. చలో కానీ మాకైతే చాలామంది రైడర్స్ అయితే కలిసినారు. చాలామంది కలిసిరు మాకు. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం గాయస్. మేమైతే వెదర్ మంచిగా ఉంది. మేము మాన్సూన్ సీజన్లో, ఇప్పుడు మాన్సూన్ కదా కొంచెం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. ఇప్పుడైతే మేము వర్షంని ఎక్స్పీరియన్స్ చేయలేము. మేము మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయినాం కానీ వర్షంని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. చూద్దాం, పడితే పడచ్చు అట్లా, కానీ పడకపోవడమే బెటర్. మళ్ళీ అది ఇది అన్నీ చదువుకోవాల్సి వస్తాయి. మళ్ళీ రెయిన్ కోటు అవి ఇవి మొత్తం అన్నీ చదువుకోవాల్సి వస్తాయి. కానీ ఒక్కొక్క పేరు జబర్దస్త్ ఉన్నాయి కాదు ఇలా ఊర్ల పేరు. దోకి అంట ఊరి పేరు.
దొకేబాజ్. రోడ్ మాత్రం జబర్దస్త్ ఉంది గాయస్. మాకు సిటీలోనే నిన్న మేము స్టార్ట్ అయినాం కదా, సిటీలోనే మాకు 2.5 hours 3 hours వేస్ట్ అయింది నిన్న. 3 గంటలు ఓన్లీ సిటీకి వెళ్ళి బయటికి రానికి. అంత ట్రాఫిక్ ఉండే అసలు. అబ్బా 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 ఎంత ట్రాఫిక్ అది. అదే ఇప్పుడు గంటకి 100 kilometers 150 kilometers పోతున్నాం ఇప్పుడు గంటకి. మంచిగా క్రూజ్ పెట్టుకుంటున్నాం 80 kilometers 90 kilometers. హెల్మెట్ మీద మొత్తం అన్ని పురుగులు తాకి చచ్చిపోయినాయి కాదు మొత్తం హెల్మెట్కి. ఏడ చూసినా ట్రాక్టర్లోనే తీసుకోవచ్చు అసలు. ఫుల్ బిజినెస్ చేస్తారేమో ఫుల్. అది ఫుల్ ఇక్కడ ట్రాక్టర్ బిజినెస్ నడుస్తుంది. ఏడ చూసినా అని కూడా ఇవన్నీ పొలాలు కదా, ఇవన్నీ పండించడానికి కావాలి కదా ట్రాక్టర్. ఫుల్ గ్రీనరీ. ఫస్ట్ టైం నేను ఇంత లాంగ్ రైడ్ చేసేది ఫస్ట్ టైం రాసి అసలు. అది కూడా లదాఖ్ డైరెక్ట్. దీని తర్వాత ఇంకా చాలా రైడ్లు ఉన్నాయి కాదు. ఇది అయితే సక్సెస్ అయితే ఒకవేళ మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తే దీని తర్వాత అన్ని చాలా పెద్ద పెద్ద రైడ్లు అయితే వేస్తాం మనం. ఏమైంది బ్రో? రైట్ వెళ్ళే మళ్ళా కట్టాలి బ్రో ఇది. కొంచెం ముంగడ పెడదాం బండి, కొంచెం ముంగడ పెడదాం. మనం అది గట్టి కట్టలేము మేము. పొద్దున్న చెప్పిన గట్టి గుంజి కట్టాలి. నిన్న ఎట్లా కట్టినాం అట్లా, లేకపోతే ఇట్లనే అవుతుంది. చలో 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 తీ 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 తీ. ఆగాలి 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 ఆగాలి. ఒక్క నిమిషం, నేను ఫస్ట్ ఏం చేయాలో డిసైడ్ కావాలి కదా. సరే ఓకేనా ఇది బ్రో? ఇంకా కొంచెం గుంజు. గుంజు గుంజు గట్టి గుంజు గుంజు. గుంజినావా? గట్టి గుంజాలి. నువ్వు మెల్లగా గుంజుతున్నావు. అది స్ప్రింగ్, అది రబ్బర్. అది ఇటు నుంచి ఇటు నుంచి. దీనిలోకి సైడ్ అనుకో, దీనికి కదా ఉండనే ఏం కాదు. అమ్మా సెట్ అయిపోయింది. ఇది ఉల్టా వేయాలి బ్రో. ఇది ఈడంతా లేదు, ఈడుంది చూడు మస్తు మెత్తగా. ఓకే బ్రో కూర్చో. ఇప్పటి నుంచి మొత్తం ఇక హిందీలోనే రాసి ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇక మహారాష్ట్ర ఇది మొత్తం హిందీలోనే రాసి ఉంటుంది బోర్డులు. ఇంగ్లీష్లో రాస్తా కానీ మెయిన్ బోర్డులు రాస్తా. రాదు, హిందీ రాదు. ఓన్లీ మాట్లాడడానికి వస్తుంది, చదవడానికి రాదు మనకి. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది కాదు ఎండ. ఇప్పుడు వెళ్ళేది 160 kilometers వెళ్ళాలి. నాగ్పూర్ క్రాస్ చేయాలి. అరే లోపల బ్రో గాయ్స్. అరే
పురుగుంది బ్రో లోపల లోపల అరే ఇక్కడ కొరుకుతుంది మూతికాడ ఇక్కడ కొరుకుతుంది నా కళ్ళ ముంగట్టలే పోయింది బ్రో అది అరే అమ్మా ఏం భయమైంది కానీ మూతికాడ అంటే కొంచెం ముక్కు దగ్గర కలిసిడే బ్రో పచ్చిక్కు వరకు కలిసిడే కొంచెం దెబ్బకి భయమైంది చలో లెట్స్ గో ఇన్ని స్టాప్స్ బాగా సో హాయ్ గాయ్స్ ఇప్పుడైతే యాక్చువల్లీ డే ఇది 3 ఇది డోటీ వీడియో కాదు డే 3 ఇది మేము రాత్రి చాలా అలసిపోయినాము వచ్చి ఇవ్వండి టెంట్ అయితే ఇక్కడ వేసుకున్నాం నైట్ సో పడుకున్నా నేనైతే ఎడిటింగ్ యాక్చువల్లీ టెంట్లో వేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ నేను ఎడిటింగ్ సగం చేసిన ఫుల్ నిద్ర వస్తే ఎప్పుడు అనుకున్నా నాకే లేదు పండుకున్నా నిన్న వెదర్ కూడా నిన్న మొన్న మనం అక్కడ వెళ్ళిండే దానికంటే ఈడ మనకి నిన్న అక్కడ మనకి కుక్క మొత్తం ప్రాబ్లం చేసింది ఒర్రి ఈడ మనకు ఫుల్ నిద్ర వచ్చింది మంచిగా ఉండే అది కూడా కాలే కదా మనకి మాకు నిన్న వండుకున్న దగ్గర ఏమైందంటే అంటే దీనికంటే ముందు రోజు మేము టెంట్ వేసుకున్నాం కదా ముందు బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆడ ఏమైందంటే మాకు ఈ టెంట్లో మాకు ఫుల్ ఉబ్బరిచ్చిండే ఫుల్ అంటే స్వెట్టింగ్స్ వస్తుండే ఆడ ఈరోజు అట్లా ఏం లేకుండే జబర్దస్త్ వండుకున్నాం ఫుల్ వేసినాము ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే రేపు వెయిట్ చేయండి సో ఇప్పుడు 3rd డే బ్లాగ్ ఇప్పుడు షూట్ చేస్తా ఇదైతే ఇప్పుడు ఎండ్ చేస్తున్నా చలో బాయ్